శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారనామ సంవత్సర అధిక ఆశ్వేజ బహుళ ఏకాదశి మంగళవారం. ఈరోజు ఏకాదశి ఉదయం 9:39 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఈరోజు మనం పరిశీలించినట్లయితే ఏకాదశి అంటే 11, 2 చంద్రుడి అధిపతి, 9:39 తదుపరి వచ్చేటువంటి ద్వాదశి అంటే 12, 3 గురుడి అధిపతి, మంగళవారం కుజుడి అధిపతి, మఖ నక్షత్రం కేతు మహాదశలో మొదలవుతుంది కాబట్టి కేతు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే చంద్రుడు, గురుడు, కుజుడు, కేతువు కలయిక. ఇక్కడ గురుచంద్రుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయికలో ఎటువంటి విరోధం లేదు. అందువలన ఈరోజు చంద్రుడికి సంబంధించిన రంగాలుగా సముద్రాన్ని చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు కైవక్రాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే గురుడికి సంబంధించిన రంగాలనగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కుజుడికి సంబంధించిన రంగాలనగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా మనం పరిశీలించినట్లయితే ఈరోజు అక్టోబర్ 13 మంగళవారం. 13 అంటే 4 రాహు అధిపతి, మంగళవారం కుజుడి అధిపతి. సంఖ్యాశాస్త్రరీత్యా కుజురాహులు కలయిక. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దండనాధికారం కలిగిన డిపార్ట్మెంట్లు అనగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మతోజ్జానం మనం పరిశీలించినట్లయితే వజ్యం ఉదయం 8:18 లాగైతే 9:51 వరకు ఉంది. దుర్మూర్తం ఉదయం 8:17 లాగైతే 9:03 వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది. దుర్మూర్తం మళ్ళీ తిరిగి రాత్రి 10:35 లాగైతే 11:23 వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి మఖ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి మఖ అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా కుజబలం ప్రబలంగా అవడం చేత, ఈరోజు మంగళవారం అవడం చేత ఆ షణ్ముఖుని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తేనెతో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు మంగళవారం, అందువలన లేత ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదా దావడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా కుజబలం ప్రబలంగా ఉండడం చేత కుజుడు స్వక్షేత్రాలైనటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం ఉంటుంది. అలాగే ఉన్నత అధికారుల దర్శనం ఉంటుంది. వాళ్ళ వల్ల వీళ్ళకి స్వల్ప అధికార లాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు మిత్రక్షేత్రాలైనటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి, ధనస్సు, మేన రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. అలాగే వీరికి కూడా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దేవతా దర్శనం ఉంటుంది. అలాగే కుజుడికి మిత్రక్షేత్రాలైనటువంటి కర్కాటక, సింహరాశిలో జన్మించిన వాళ్ళు కూడా ఈరోజు ఆదాయం బాగానే ఉంటుంది. అలాగే కుజుడు శత్రుక్షేత్రాలైనటువంటి కుంభ, మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు కూడా ఈరోజు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కొల్లల మామిడాడ.